శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు చాలామంది భక్తులు అడుగుతున్నారు. బొడ్రాయి గురించి చెప్పమని. అది ఎక్కడ ఉండాలి? దానికి ప్రమాణం ఏంది? అసలు ఉండాలా? వద్దా? ఉండాలంటే ఏడ ఉండాలి? దాని గురించి అడుగుతున్నారు. ఏదైనా దాని గురించి చెప్పండి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము గూడా, పరంపర గూడా, విశ్వాసము గూడా, నమ్మకం గూడా. ఇందులో మనిషి యొక్క విజ్ఞానం గూడా ఆధారపడి ఉంది. మనిషి యొక్క మ్యాథమెటిక్స్ సైన్స్. ఎట్లా? పూర్వం మనిషి సంచార జీవి. మనిషి సంచారది. ఇప్పుడంటే స్థిర నివాసాలయిపోయినాయి. స్థిరమైన గ్రామాలేర్పడ్డాయి. మానవుడు ఆ కాలంలో ఎక్కడైతే తనకు జీవించుటకు ఉపయుక్తమైన నేలనో అక్కడనే ఒకటి ఏర్పాటు చేసుకునేవాడు. ఆ జీవించడానికి ఉపయుక్తమైన దాంట్లో మొట్టమొదటి మానవుడు ఏం చూసాడంటే నీరు. తాగితే నా పేకి ఆ నీళ్లు పడుతున్నాయా లేదా? మంచి నీళ్ళా? సౌడు నీళ్ళా? ఆ నీళ్ళల్లో జీవం యొక్క ఆనవాళ్ళు, జీవం యొక్క ప్రాముఖ్యత ఉన్నదా లేదా? నీళ్లు బాగున్నాయంటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునేవాడు. జనసంఖ్య పెరిగిన తర్వాత ఒక గ్రామ క్షేత్రం ఏర్పాటు చేసే కోణంలో ఒక నాభిశిలను ప్రతిష్ఠించేవాళ్ళు. సెంటర్ పాయింట్. ఆ నాభిశిల కేంద్రకంగా ఆలయ సముదాయాన్ని రూపకల్పన చేసేవాళ్ళు. అది సెంటర్ పాయింట్ అయినప్పుడు అక్కడి నుంచి శివాలయం ఎక్కడుండాలి? ఈ గ్రామానికి ఒక క్షేత్రపాలకుడు ఉండాలని చెప్పి హనుమంతుడో, చండీశ్వరుడో, భైరవుడో క్షేత్రపాలకుని పెట్టేవాళ్ళు. గ్రామ దేవతను పెట్టేవాళ్ళు. ఇలా ఇప్పుడు మనకు పంచాయతన విధి ఎలా ఉన్నదో అలా గ్రామమునకు ఒక 5 మంది ప్రతిష్టాత్మకమైన దేవతలను పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత ఆలయం ఆ యొక్క గ్రామంలో ఈ దేవాలయాలు పెట్టిన తర్వాత ఆ ఊరికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వర్గాన్ని నిర్దేశించేవాళ్ళు. ఈ నాభిశీలకు బ్రాహ్మణ వర్గం ఎక్కడుండాలి? పురోహిత వర్గం. తర్వాత విభిన్నమైనటువంటి తెగల వాళ్ళని నిర్ణయించేవాళ్ళు. అందులో ఏమి తిననోళ్ళను, తాగనోళ్ళని పద్ధతి ఉండేవాళ్ళని ఒక దిశలో పెట్టేవాళ్ళు. ఆ నాభిశిలని సెంటర్ పాయింట్ చేసుకొని. ఒక కంపాస్ రోల్ ఎట్లా చూస్తారిప్పుడు అట్లా. కాస్త చికెను, మటన్ తింటూ, తాగుతూ కొంత అలా ఉండేవాళ్ళని ఒక దిశలో పెట్టేవాళ్ళు. అలా వాళ్ళ యొక్క గ్రామ సముదాయాన్ని కేంద్రీకృతం చేసుకోవడానికి ఏర్పాటు చేసింది నాభిశిల. అలా వచ్చింది పరంపర. ఇప్పుడెట్లయిపోయింది, బొడ్రాయి, నాభిశిల గ్రామంలో తప్పకుండా ఉండాలని చెప్పి పెట్టి, ఆ నాభిశిలని కేంద్రంగా చేసుకొని ఇండ్లు నిర్మించుకోవాల్సింది పోయి, ఎవ్వరికి ఇష్టం వచ్చినోళ్ళు పోతారు. ఊరు ఇక్కడ పెరిగిపోయుంటది. బొడ్రాయి ఎక్కడనో పడిపోయుంటది. దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొనే కదా ఏదైనా కట్టాల్సి. ఇప్పటికైనాను కూడా నాభిశిలను బట్టే ఊళ్ళో ఆలయాలు నిర్మించాలి. చావడులు నిర్మించాలి. సత్రములు నిర్మించాలి. గోశాలలు నిర్మించాలి. ఈవెన్ ఈ పెట్రోల్ బంకు, డీజిల్ బంకులు గూడా ఏస్తారు గదా! ఇవి ఇంధనాలు గదా! అగ్నికి సంబంధించిన తత్వములు గదా! ఈ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు ఏసేవాళ్ళు గూడా గ్రామంలో నాభిశిల ఎక్కడుంది? దాని కేంద్రకంగా వాటిని నిర్మించాలి. ఒకవేళ మా భూమి ఇక్కడుంది గదా! ఒకవేళ నాభిశిల ధర్మాన్ని అనుసరించి ఇక్కడ కట్టలేమా అంటే కట్టవచ్చు. నీ భూమిలో గూడా ఒక ఆయం బట్టి గూడా పెట్రోల్ బంక్ ఏసుకోవచ్చు. అన్ని వసతులున్నాయి. అన్ని సౌలభ్యాలున్నాయి. తెలుసుకోవాల్సిన అవసరం ఉందంతే. నాభిశిల కేంద్రీకృతంగానే ఆ గ్రామంలో ఏది నిర్మాణం జరిగినా, ఏమి చేసినా థాట్స్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ పాయింట్ ఆఫ్ విలేజ్. ఆ కేంద్రం మనకు. ఆ కేంద్రంగానే ఇప్పుడు ఒక పార్టీకి హెడ్ ఆఫీస్ ఉంటది గదా! అట్లా ఆ గ్రామమునకు ఒక సుప్రీం కంపాస్ రూటెడ్ అది. అలా చూడబడిందది. దివ్యమైనటువంటి దార్శనికతను ఉంచారు దాంట్లో మన వాళ్ళు. మోటోలు గాదు మనోళ్ళు. బెస్ట్ సైంటిఫికల్ మెథడ్స్ కలిగిన వాళ్ళు మనోళ్ళు. వెరీ ఇంటెలిజెంట్స్ అండ్ వెరీ బిగ్గెస్ట్ రిసర్చర్స్ గూడా మనవోళ్ళు వెరీ మంచి విజ్ఞానవంతులు మనవాళ్ళు. తెలవది. ఇప్పుడు నాభిశిలకు మీరు చెప్పిన ప్రమాణాలు లేకుండా ఇల్లు కట్టుకోవడం వల్ల, ఊరు ఉండడం వల్ల ఏం ఏమైతుందంటారు? కాదు గానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఇంక మారిపోయింది లెండి. నాభిశిల ఉన్నాయి గానీ, నేను చెప్పిన ప్రమాణాలతో ఎవరైతే చూడలేకపోవచ్చు. కానీ చూడాల్సిన అవసరం గూడా ఉంది. తద్వారా గ్రామం యొక్క యశస్సు పెరుగుతది. గ్రామంలో అందరూ సుభిక్షంగా ఉంటారు. ఏ గ్రామాలకు చుట్టుపక్కల ఎక్కడన్నా గత్తర్లు, మహమ్మారులొచ్చినా ఈ ధర్మాన్ని పాటించడం వలన ఆ గ్రామం సుభిక్షంగా ఉంటది. ఇప్పుడు వాస్తవంగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు, గోపురాలు కడుతున్నారండి. గ్రామానికి అది ధర్మం గాదు. గ్రామంలో ఉండే పెద్ద మనుషులందరూ కలిసి, అధికారులందరూ కలిసి, "అయ్యా! మేమొక దేవాలయం కట్టాలనుకుంటున్నాం" అన్నప్పుడు, ఆ గ్రామం యొక్క మ్యాప్ తీసుకోవాలి. ఆ మ్యాప్‌ని బట్టి ఎల్లలు నిర్ణయం జేయాలి. దిశలు. నిర్ణయం జేసిన తర్వాత, ఈ దేవుడు ఏ దిశలో ఉండాలి మన ఊరు యొక్క క్షేమాన్ని బట్టి అని నిర్ణయం చేసిన తర్వాత,
అక్కడ దేవుడిని కట్టాలి గానీ, ఇక్కడ నాకు స్థలం ఉంది ఈనే కట్టు, ఆడ స్థలం ఉంది ఆనే కట్టు. ఏందంత పిచ్చివాలకం కాకపోతే. ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరమే. అందరూ తెలుసుకోవాల్సినటు అంశం కూడా. దీన్ని మీరందరూ గ్రహించండి. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. నాభిశిలకు ఎప్పుడు పూజ చేయాలి? ఏ సందర్భంలో? పూర్తయినవా ఆయన? ఇంక అది బంద్ చెయ్యి.